నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత గల్ఫ్ దేశాలకు సంబంధించిన రాజులు మరియు ప్రధానమంత్రులందరూ ఖతార్ రాజధాని అయిన దోహాకైతే చేరుకున్నారన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైట్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఖండించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైట్ యువరాజు గారు కూడా ఖతార్ దేశానికి వెళ్లడం జరిగింది. ఖతార్ లోని లూసైల్ ప్యాలెస్ లో ఖతార్ రాజు అయిన షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ దానీ గారిని కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి ప్రతినిధి అయిన యువరాజు షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారైతే ఖతార్ రాజు గారిని అయితే కలవడం జరిగింది. ఖతార్ పైన ఇజ్రాయిల్ చేసిన క్రూరమైన దురాక్రమణ కారణంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన ఒక అధికారి చనిపోయాడని చెప్పేసి దీనికి సంబంధించి ఖతార్ రాజుకు మరియు ఖతారు ప్రజలకు కువైట్ రాజు గారు సంతాపం అయితే తెలియజేయడం జరిగింది. క్రూరమైన ఇజ్రాయిల్ దాడులు ఖండించడంలో కువైట్ దేశం తన యొక్క దృఢమైన వైఖరిని అయితే ధృవీకరించింది. అంతర్జాతీయ చట్టాలు నిబంధనలు స్పష్టంగా ఇజ్రాయిల్ ఉల్లంఘించిందని చెప్పేసి ఖతార్ తో కువైట్ పూర్తి మద్దతు మరియు సంఘీభావాన్ని కువైట్ యువరాజు గారు అయితే పునరుద్ఘాటించారు. ఖతారు భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి, ఖతారు భూభాగంలోని ఖతారు ప్రజలు మరియు ప్రవాసుల భద్రతను కాపాడటానికి తీసుకునే అన్ని చర్యలలో కువైట్ పూర్తి మద్దతు ఇస్తూ ఉందని చెప్పేసి కువైట్ యువరాజు గారు అయితే సంఘీభావాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి సమావేశం కూడా జరిగిందనమాట. ఆ యొక్క సమావేశానికి సంబంధించి వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఇజ్రాయిల్ దాడి తర్వాత ఖతారు దేశాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నాయని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇజ్రాయిల్ పైన ఏమైనా ఆంక్షలు వేస్తారా, లేకపోతే తిరిగి ఇజ్రాయిల్ పైన ఏమైనా దాడి చేస్తారా అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.